ఈ నెల 20వ తేదీన బుధవారం ఉదయం 10:30 వేములవాడ రాజన్న ఆలయానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు చేరుకుంటారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి, శంకుస్థాపన కార్యక్రమానికి వివిధ కార్యక్రమాలని రూపకల్పన చేయడం జరుగుతుంది. మినిట్ టు మినిట్ ప్రోగ్రాం రేపటి లోగల మీ ద్వారా ప్రజానికి అందజేస్తామని తెలియజేస్తూ, ప్రధానంగా వేములవాడ రాజన్న ఆలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచి లక్షలాది మంది ప్రజల భక్తుల కొంగు బంగారమైనటువంటి రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణ 2024-25 బడ్జెట్లో 50 కోట్ల రూపాయలు వెచ్చించుకొని ఉప ముఖ్యమంత్రిగా ఫైనాన్స్ మార్చిలో శ్రీ బట్టి విక్రమార్క గారు, జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారి సహకారంతో రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు కొండ సురేఖ మేడం గారి సహకారంతో 50 కోట్లు వెచ్చించుకున్న దాన్ని శంకుస్థాపన చేస్తూ ఆలయ విస్తరణ చేపట్టే కార్యక్రమం. ఇక్కడ ఒక మాట రాజన్న భక్తులకు, ప్రజలకు మీ ద్వారా చెప్పాలి. జూన్ 18, 2015 అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ జిల్లాకు యువరాజుగా ఉన్నటువంటి మంత్రి గారి కుమారుడు ఉన్నప్పుడు ఏటా 100 కోట్లతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పని ఆనాడు ఆ ప్రభుత్వం ఇంచుమించు 8 సంవత్సరాల అధికారులు ఉన్నా రంగురంగుల బ్రోచర్లలో, రంగురంగుల ఫోటోలలోనే చూపించారు తప్ప క్షేత్రస్థాయిలో ఎక్కడ అభివృద్ధి చూపించారు. మేమేనాడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బడ్జెట్లో డబ్బు పెడతాం, ప్రజలకు కానీ రాజన్న భక్తులకు మాట ఇవ్వలేదు. అభివృద్ధికి కట్టుబడుతుందని చెప్పిన మాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 కోట్ల రూపాయల బడ్జెట్లు వెచ్చించడమే కాకుండా ఆలయ విస్తీర్ణ సంబంధించి శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం చారిత్రాత్మకమైనటువంటి రోజుగా నేను భావిస్తున్నాను. అంటే కోరిన కోరికలు తీర్చే, పేదల దేవుడుగా కొలిచే రాజన్న ఆలయ అభివృద్ధికి జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు రాజన్న భక్తులు హాజరు కావాలని చెప్పని కోరేటువంటి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దాంతోపాటు వేములవాడ పట్టణ అభివృద్ధిని కూడా వేరే టెంపుల్ సిటీగా మారుస్తామన్నాం. ఒకవైపు రాజన్న ఆలయము, మరొక వేరే పట్టణ అభివృద్ధి, ఈ రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలనుకున్నటువంటి దాని రోడ్డు వేయడానికి సంబంధించినటువంటి అంశం. దాంతోపాటు సిరిసిల్ల జిల్లా కేంద్రానికి సంబంధించి నేతన్నల చిరకాల కోరిక 30 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న యార్ని డిపో, నూలు డిపో రావాలని వాళ్ళు కోరుకుంటున్న సందర్భం. గత ప్రభుత్వంలో నెంబర్ 2గా ఉండి ఈ సిరిసిల్ల నుంచే శాసనసభ్యుడిగా మంత్రిగా ఉండి కూడా తీసుకురానటువంటి యార్ని డిపోని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 50 కోట్లతో చేనేత క్లస్టర్ ఉన్నటువంటి వేములవాడలో మంజూరు చేసింది. ఈ నూలు దారం ఇప్పటికీ 2 రాష్ట్రాలు దాటి అంతంత దూరం నుంచి తీసుకొస్తున్నారు. ఆ దారాన్ని ఇప్పుడు దగ్గర తీసుకొస్తే కూడా ఏదో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు దీన్ని జీర్ణించుకోలేక వాళ్ళు మాట్లాడుకుంటూ గమనిస్తున్నాం. నేతన్నలకు అండగా నిలబడడానికి ఈరోజు ఏదైతే నూలు డిపోను కూడా ఆ రోజు ప్రారంభం చేసుకుంటున్నాం. 80% క్రెడిట్ ద్వారా నేతన్నలకు, నేతా కార్మికులకు అందిస్తూ మిగతా 20% పెట్టుబడులు కూడా బ్యాంకుల ద్వారా సహకారాన్ని అందించేటువంటి ఏర్పాటు చేస్తూ వాళ్ళు వస్త్రం తయారు చేసిన తిరిగి టెస్కోని తీసుకొని ఈ 80% క్రెడిట్ ఏదైతే నూలు ఇచ్చిన వాళ్ళు పట్టుకొని మిగతాది డబ్బును వారికి ఇచ్చి కార్మికుడిని యజమానిగా మార్చడం, కార్మికుడిని ఆర్థికంగా ఎదగడానికి చేసేటువంటి చక్కటి కార్యక్రమం ఈరోజు నేతలకు సంబంధించిన నూలు డిపోను కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా చేనేత జౌలి శాఖ మార్చులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా 5 మంత్రులు హాజరవుతున్నారు. కొండ సురేఖ గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, ఈ అందరూ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరగబోతుంది. దీంతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారు కూడా కొన్ని ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా నాకు తెలిసిన మటుకు 1-2 ఏదైతే ప్రధాన అంశాలు ఉన్నాయో వాటిని కూడా మంజూరు చేయడానికి అవకాశం, స్కోప్ కనిపిస్తూ ఉంది. అది కూడా రాగానే చెప్పేటువంటి కార్యక్రమం చేస్తాం. దాంతోపాటు
ఎస్పీ ఆఫీస్ ప్రారంభం కూడా అదే రోజు ఉంటుంది. ఇంకా కొన్ని కార్యక్రమాలు, అందుకే నేను మిడ్ టు మిడ్ ప్రోగ్రామ్ చెప్తామని చెప్పాలి. వీటన్నిటికీ సంబంధించి వారు రావడం జరుగుతుంది. నేను రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి, నేతన్నలకు, రైతన్నలకు, మహిళాతరులకు, యువకులకు, రాజన్న భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ కూడా బుధవారం 20వ తేదీ 10:30 వరకే రాజన్న ఆలయ పరిసరం ఉన్నటువంటి బహిరంగ సభ వేదిక వద్దకు వచ్చి ఆ సభను విజయవంతం చేయడం ద్వారా, ఆ సభా వేదిక ద్వారా మన జిల్లాను అన్ని రంగాల ముందుకు తీసుకొని పోవడానికి ఉపయోగపడే వేదికగా మార్చుకుందాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి మన ప్రాంత సమస్య చెప్పుకోవడానికి కోసం ఉంటుందనే మాట ఈ సందర్భంగా చెప్తూ అందరూ రావాలని సందర్భంగా ఆహ్వానిస్తూ, ఈరోజు సిరిసిల్ల నియోజకవర్గం సంబంధించి ముఖ్య కార్యకర్తలు, నాయకులు, మా మండల ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వంతో మాట్లాడడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్న సమావేశాలు రేపటి రోజు కూడా మీ ద్వారానే విజ్ఞప్తి చేస్తున్నా. రేపు ఉదయం 10 గంటలకు వేములవాడలో రాజన్న సిరిసిల్ల జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం కూడా మరొకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు వస్తున్నారు. అదేవిధంగా చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు, మాడకుంటూరు శాసనసభ్యులు కమలపల్లి సత్యనారాయణ గారు కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే అందరూ చైర్మన్ సత్యనారాయణ గారు కూడా, అదేవిధంగా వేదిక పెద్దలు కూడా రావాలని, ఆ కార్యక్రమం ద్వారా కూడా 20వ తేదీన సభను ఏ విధంగా విజయవంతం చేయడానికి తీసుకున్న ఏర్పాట్ల కోసం కూడా ప్రయత్నం జరుగుతుంది. కూడా ఆ సభను రేపటి రమ్మని ఈ సందర్భంగా నేను ఆహ్వానిస్తూ, మరో అంశాన్ని సందర్భంగా